హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 5. నీ గురించి నాకు బాగా తెలుసు పద అని భోజనం టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళి తానే కొంచెం తినిపించింది. మా ఇంక చాలు నాకు నిద్రొస్తుంది. సరే వెళ్ళు. మా నువ్వు కూడా పడుకో. నేను వెళ్తానులే కానీ నువ్విలా రావటం నాకు కొత్తేం కాదు కానీ ఆ అమ్మాయిలు అంటూ అనే మాట పూర్తవ్వక ముందే మా నేనిప్పటి వరకు ఏ అమ్మాయితోనూ లేనమ్మా. నీ మీద ప్రామిసు. నాకు అటువంటి ఆలోచన కూడా లేదు. నువ్వు ఆ విషయంలో నా గురించి ఆలోచించకు. మరి అమృత అని అంది. నీకెవరు చెప్పారు మా? చూడు మౌర్య, తనని నువ్వు నిజంగా ఇష్టపడితే నాకెటువంటి అభ్యంతరం లేదు కానీ టైమ్ పాస్ కోసం ఇలా చేస్తూ ఉంటే ఇప్పుడే వదిలేయ్. ప్రేమ పేరుతో ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకు. రేపు నా కొడుకు వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వటం నాకు నచ్చదు. నీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టే నేను చెప్తున్నా. తనని నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉంటే తనతో ఉండు. నాకు మీ నాన్నకి ఎటువంటి అభ్యంతరం లేదు. లేదు అంటే రేపటి నుండి నువ్వు తనకి దూరంగా ఉండు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇక వెళ్ళు. శుభరాత్రి. మరుసటి రోజు మౌర్య కాలేజ్‌కి వెళ్ళి తన గ్యాంగ్‌తో మాట్లాడుతూ అమృత కోసం ఎదురుచూస్తున్నాడు. అలా చాలాసేపు చూస్తున్నాడు కానీ తను రాలేదు. క్లాస్‌కి టైం అవ్వడంతో అందరూ వెళ్ళిపోయారు. అమృత ఒకసారి చుట్టూ చూసి మౌర్య వెళ్ళిపోయాడు అని ఫాస్ట్‌గా క్లాస్‌కి వెళ్ళిపోయింది. ఇక మొదటి క్లాస్ తర్వాత తన కోసం తన గదికి వెళ్లి చూశాడు. కనిపించలేదు. ఎందుకు రాలేదు అని వెళ్ళిపోయాడు. మౌర్య రావడం చూసిన అమృత తనకి కనిపించకుండా తన స్నేహితురాలు వెనుకగా వెళ్ళి ఎవరికీ కనిపించినట్టుగా కింద కూర్చుంది. సాయంత్రం కూడా అందరూ వెళ్ళిపోయాక వెళ్ళేది. ఇలా వారం రోజులు తనకి కనిపించకుండా అలా కాలేజ్‌కి వెళ్ళి వస్తుంది. ఒకరోజు కాలేజ్ వదిలి అందరూ వెళ్ళిపోయాక కాలేజ్ దాటి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తుంటే తన ముందు ఒక కారు చాలా వేగంగా వచ్చి ఆగింది. అమృత భయంతో కళ్ళు మూసుకుని నిలబడింది. మౌర్య స్టైల్‌గా కారు దిగి చేతిలో మడత పెట్టుకుని అమృతాన్ని చూస్తూ కారుకి ఆనుకుని ఉన్నాడు. అమృత కళ్ళు తెరిచి తన ముందు కోపంతో తననే చూస్తున్న మౌర్యాన్ని చూసి అమ్మో! ఇప్పుడెలా? ఎలా ఇక్కడి నుండి వెళ్ళాలి? అని మనసులో అనుకుంటుంది. నువ్వింకా ఎక్కువ ఆలోచించకు. నువ్విక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు. అమృత లేదు. ఇలా భయపడుతూ ఉంటే తను నన్నింకా భయపెడతాడు. సార్ తప్పుకోండి. నేను వెళ్ళాలి అని అంది. తను అక్కడి నుండి కదల్లేదు. అమృత పక్క నుండి వెళ్తే తన చెయ్యి పట్టుకుని మీదకి లాక్కుని ఏంటే పిచ్చోల్లా కనిపిస్తున్నానా? ఒక వారం నుండి నాకు కనిపించకుండా దాక్కుని వెళ్తున్నావు? నేను నీ కోసం పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నా అని అమృత చేతిని గట్టిగా పట్టుకుని ప్రెస్ చేస్తూ ఉన్నాడు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? నీతో ఇలా మాట్లాడుతున్నానని నేను మంచివాడిని అని ఆశలు పెట్టుకోకు. అమృత తన చేతిని వెనక్కి లాక్కుని నేను మీకు ఎందుకు కనిపించాలి సార్? మొదట్లో తెలుసో తెలియకో మీకు భయపడి మీ చేతిలో ఉన్న గన్‌ని చూసి మీ దగ్గరకు వచ్చాను. అలా చేయటం సరికాదు అని మీకు దూరంగా ఉండాలి అని మీకు కనిపించకుండా తిరుగుతున్నాను. దయచేసి మీరిలా రోడ్లో నాకు అడ్డంగా నిలబడి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ దారి వేరు, నా దారి వేరు. మన దారులు ఎప్పటికీ కలవు. నా వల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అని వెళ్ళిపోయింది. మౌర్యకి చాలా కోపమొచ్చింది. ఎంతలా అంటే తన పిడికిలి బిగించి కారు గ్లాసు మీద గట్టిగా కొట్టాడు. అది ఒక్కసారిగా విరిగి తన చేతికి గుచ్చుకుని రక్తం కారుతుంది. అమృత ఏదో పగిలినట్టుగా ధ్వని రావటంతో వెనుకకి తిరిగి చూసింది. మౌర్య చేతి నుండి రక్తం వస్తూ కనిపించింది. అమృత పరుగున తన దగ్గరకు వచ్చి తన చేతిని పట్టుకుని అయ్యో సార్ ఎందుకిలా చేశారు? మీ చేతికి రక్తం వస్తుంది అని కర్చీఫ్ కట్టబోతుంటే తన చేతిని లాక్కుని నీకు నాకు సెట్ కాదు అన్నావు కదా! మరెందుకొచ్చావు? వెళ్ళు ముందిక్కడి నుండి వెళ్ళిపో అని తన్ని పక్కకి తోశాడు. అమృత ఏడుస్తూ నా మీద కోపం ఇలా చూపించొద్దు. ప్లీజ్ అలా చూడండి ఎంత రక్తం పోతుంది అని తన చేతిని పట్టుకుని రక్తం కారకుండా కట్టుగట్టింది అమృత. సార్ దయచేసి ఇంకొకసారి ఇలా చేయకండి నా మీద కోపంతో. మీరు ఎలా అనుకున్నా కూడా మీ జీవితం వేరు. దయచేసి నాకు దూరంగా ఉండండి అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. మౌర్య తన చేతిని చూస్తూ కారులో కూర్చుని డ్రైవ్ చేయటం కష్టం అనిపించి విక్కీకి ఫోన్ చేసి రమ్మన్నాడు. తను మౌర్య చేతికున్న కట్టు చూసి ఏం జరిగిందిరా అలా కట్టు కట్టావు అన్నాడు. మౌర్య విక్కీకి ఏం జరిగిందో మొత్తం చెప్పాడు.
తను కూడా నువ్వు తనకి దూరంగా ఉండటం మంచిది. నువ్వు ఆ అజయ్ గాడు చెప్పింది నమ్మి తన వెంట పడుతున్నావు. అది మంచిది కాదు. ఆ అజయ్ గాడి గురించి నీకు పూర్తిగా తెలీదు. వాడు చాలా ప్రమాదం. వాడికి నువ్వు దూరంగా ఉండు. వాడు ఎలాంటి వాడైనా సరే నేను తనతో సారీ చెప్పిస్తానని వాడికి మాటిచ్చాను అని అన్నాడు మౌర్య. విక్కీ వాడేం చేశాడో, తను ఎందుకు అందరి ముందు కొట్టిందో అది చెప్పాడా? అమృతాన్ని చూస్తూ ఉంటే తను చాలా అమాయకురాల్లా ఉంది. నువ్వు తనని ఇబ్బంది పెట్టడం మానేయి. తను కూడా నీకు క్లియర్‌గా చెప్పింది. తనకి దూరంగా ఉండమని చెప్పింది అన్నావు కదా! అది మెయింటైన్ చెయి. మౌర్య చూడు నువ్వెన్ని చెప్పినా తను నాది. అది నా బేబీ డాల్. ఇది ఎప్పటికీ మారదు. తను ఎప్పటికీ నాకు మాత్రమే సొంతం. విక్కీ ఇంత శాడిజం ఏంట్రా నీకు? తను చిన్న చిరునవ్వు నవ్వుతూ నా శాడిజం ఎలా ఉంటుందో ఇంకా పూర్తిగా తనకి తెలీదు కదరా! అందుకని తనని చంపేస్తావా ఏంటి? లేదు. తనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. విక్కీ నీ నవ్వులోనే తెలుస్తుందిరా నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావో అని. నా గురించి పూర్తిగా తెలిసిన వాడివి నువ్వే. అన్నీ తెలిసి నన్ను ఎలా అడుగుతున్నావురా? ఒక్కసారి నాది అని ఫిక్స్ అయితే ఎలా అయినా సరే దాన్ని దక్కించుకుంటా. రేపటి నుండి నా టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. విక్కీ నీకు చెప్పాను చూడు. సరే పద అలా బార్‌కి వెళ్దామని ఇద్దరూ ఎంజాయ్ చేయటానికి వెళ్లారు. అమృత ఏడుస్తూ ఆశ్రమానికి వెళ్ళింది. స్వర్ణ ఆఫీస్ నుండి వచ్చి తన కోసం చూసింది. తను అలా రావటం చూసి స్వర్ణ అమృత ఏమయ్యింది? అమృత తనని కౌగిలించుకుని మౌర్య ఏం చేశాడో చెప్పింది. అక్క నేనిక్కడ ఉండటం ఆశ్రమానికి మంచిది కాదు. అమ్మ ఎలాగో చెప్పింది. ఇక్కడ మనం ఉండటం వలన ఎవరైనా అనాథలు రావటానికి, సదుపాయాలు చూడటానికి కూడా ఇబ్బంది అవుతుంది అని. స్వర్ణ నేనొక లేడీస్ హాస్టల్ చూశాను అమృత. నెలకు 5,000 అది నా ఆఫీస్‌కి కూడా దగ్గరలో ఉంది. మనం ఇద్దరూ అక్కడికి వెళ్దాం. 5,000 అంటే కష్టం కదక్కా! ఏం పర్లేదు నేనిస్తాను. ఈలోగా నువ్వు ఉద్యోగం చూసుకో. కానీ నీకిబ్బంది అవుతుంది. అమృత నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరున్నారు చెప్పు? నేను ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు నువ్వు నాకు సహాయం చేయలేదా? ఇంక నువ్వు దాని గురించి ఆలోచించకు. రేపటి నుండి నువ్వు కాలేజీలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకక్కా? అక్కడ నాకు శత్రువులు ఎవరూ లేరు కదా! ఉన్నాడు కదా నీ ప్రియ శత్రువు మౌర్య. లేదు నేను తనకి దూరంగా ఉండాలి అనుకుంటున్నా. ఉంటాను కూడా అక్కా. ఇక మౌర్య, విక్కీ బార్‌కి వెళ్లి మందు తాగుతూ ఉన్నారు. రేయ్ అభి! ఇప్పుడా వచ్చేది? అబ్బా! ట్రాఫిక్ చాలా ఉందిరా బాబు అని అన్నాడు. అభి వీడేంట్రా కరువు ప్రాంతంలో ఉన్నోళ్ళు అలా తాగుతున్నాడు. విక్కీ అది వాడికి వినిపించిందనుకో మందు ప్లేస్‌లో నీ రక్తం ఉంటుంది అని అన్నాడు. అభి తాగుతున్న మందు గబుక్కున మింగి రేయ్ ఆపరా బాబు! అది ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. నిజానికి వాడికి వినిపిస్తే నువ్వు చెప్పింది జరుగుతుంది. అసలేమైందిరా వీడికి అలా తాగుతున్నాడు? విక్కీ అమృత ఏం చెప్పిందో, వీడేం చేశాడో మొత్తం చెప్పాడు అభికి. అమ్మో! ఆ అమ్మాయి మరీ ఇంతలానా? పాపం వీడి గురించి తెలీదు. అయినా తెలిసే టైం ఎప్పుడిచ్చాడు? తనకి వచ్చిన రోజు నుండి తనని టార్చర్ పెడుతున్నాడు శాడిస్టు. అంతే వాడి చెంప పగిలింది. అభి చెంప మీద చెయ్యి వేసుకుని ఏడుపు మొహం పెట్టి నీ యబ్బా! ఎందుకు కొట్టావురా? మరి నన్ను శాడిస్ట్ అన్నావు కదరా! మరి కాదా? పాపం అమృతాన్ని ఏడిపిస్తున్నావు కదా! తను అలా ఉంటే నాకు నచ్చుతుందిరా అని అన్నాడు. అందుకేరా నిన్ను శాడిస్ట్ అన్నారు. అది నా బేబీ డాల్ రా! అందుకే దాన్ని అలా ఏడిపిస్తున్నా. విక్కీ తను బొమ్మ కాదురా మనిషి. నువ్వలా ఎప్పుడూ కూడా ఒక అమ్మాయితో అలా చేయటం అదే మొదటిసారి. ఎందుకంటే తను నాకు చూడగానే నచ్చింది. మొదటి రోజు తను నన్ను చూడగానే భయంతో కళ్ళు మూసుకుని ఉంది. చూడు అప్పుడు తన దగ్గరికెళ్ళి తన మొఖం చూశాను. ఎంత ముద్దుగా, అమాయకంగా ఉందో తెలుసా? నా చుట్టూ నా కోసం అమ్మాయిలు పడి చస్తారు. చాలామంది అమ్మాయిలు నాతో ఒక నైటు ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నేనెవ్వరికీ ఒప్పుకోను, ఎవ్వరికీ పడను. ఒక్క నా బేబీ డాల్‌కి తప్ప. మరి ఇది ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.